పట్టుకొచ్చాను పాలేరుని. మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డు అనుకున్నావు పట్టుకోవడానికి? నేనే వచ్చా. వీడు అవతారం పని చేసినట్టు ఉంది. పొమ్మని పొమ్మన. అమ్మోయ్ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం. ఓహో మేము పెద్ద కాపులంలే. పెద్ద కాపులా? అవును. ఏ కాపులు అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా. జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. ఏమిటా నడిపించాడు పట్టుకొచ్చావు? ఇగో పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండెక్కోయి. గుండెక్క నేను నీకు అక్కనట్రా? నేను అక్కంటే తప్ప గంటనా? ఏమన్నావు? గంటన్నా? అవ్వన్నా అసలు వరుస కలపందే మనకు వెళ్ళడం శాత కదలే. నేను పోతా. ఆగరా నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. ఇక్కడ పడేస్తావేంటి? ఇగో గుండెక్క ఒకటే మాట చెప్తున్నా. ఈ గంటన పెత్తనం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. సరే బస్తా లోపల పడే. ఆనే పడాను. ఆనాడే చెప్పా తిండిని బట్టి పని చేస్తానని. అర్ధాకలతో చంపుతూ 5 మనుషులు పని చేయిస్తున్నారు. అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క. నా పెళ్లి మీద గాలి మళ్ళింది. పోతా. నీకు పెళ్ళా? లేకపోతే ఎన్నాళ్ళు ఇట్టా పడి ఉండమంటా ఒంటరిగా? నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా? నీ కడుపు నిండా బో పెట్టిస్తా కానీ ఇక్కడే ఉండే. నాకు బుబాకి వద్దు, పెళ్లి కావాలి. నీకు పెళ్ళెందుకు? నువ్వెందుకు చేసుకున్నా? బుద్ధి లేక? నేను అంతే అనుకోరాదు. పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని. ఇగో గుండెక్క నాకు పెళ్లి చేస్తావా లేదా? చేస్తే ఉంటా, లేకపోతే పోతా. ఇదిగో అన్నయ్య. ఇగో గుండెక్క మరి పెళ్లి చేస్తావా? అలాగే చేస్తాలే. అన్నయ్య వీడికి పిల్లని చూడు. వీడికి ఎవడిస్తాడు పిల్లని? నీకంటే ఎదవనా నేను? నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు అంట? ఇదిగో గుండక్క నాకు పెళ్లి చేసావంటే డోలీ కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా. తిరుపతికి డోలు ఎందుకు లేవా? బస్సులు ఉన్నాయి. అరే బస్సులు వెళ్తే మోసం రాదయా? ఏం గుండక్క పెళ్లి చేస్తావా? అలాగే. నిజంగా? భలే భలే.